అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, నాకు ఒక చిన్న సందేహం. ఒకరు చనిపోయినప్పుడు పాడ మోస్తారు కదా, అది కుటుంబ సభ్యులే కాకుండా కుటుంబ సభ్యుల బయట వాళ్ళు కూడా మోయొచ్చు అలాగా? ఒకటేంటంటే అనాథ ప్రేత సంస్కారం కోటి పుణ్యఫలాన్ని కలిగిందని చెప్తారు. అనాథ ప్రేతానికి సరే మనందరం ఉండి సరే మన తండ్రి గారు కాలం చేశారు, తల్లిగారు కాలం చేశారు, దాన్ని మోయడానికి ముఖ్యంగా కలిసి వచ్చేది ముఖ్యంగా ఇంపార్టెంట్ మన జ్ఞాతులు అంటారు. అంటే మన కుటుంబ సభ్యులే ఉండాలి. అంటే అమ్మ తమ్ముడు, నాన్నగారు తమ్ముడు, నాన్నగారు అన్నయ్య గారు, వీళ్ళు మాత్రమే ఇంపార్టెంట్ ప్రియారిటీ. దెన్ నెక్స్ట్ వచ్చేది పిల్లలు. అంటే పిల్లలు ఇంకా 18 ఏళ్ళ నుండి వాళ్ళకి ఉపయోగ సంస్కారాలు కానీ పెద్దవాళ్ళు అయినప్పుడు మోయగలిగే శక్తి ఉన్నప్పుడు మన పిల్లలు. అది సాధ్యం కానప్పుడు మనకున్నటువంటి బావమరుదలు అంటే ఉన్నటువంటి వాళ్ళు అంటే మన కుటుంబ సభ్యులు జ్ఞాతులు అంటారు. అంటే 10 రోజులు మైల పట్టేటువంటి వ్యక్తుల్లో వాళ్ళు తప్పకుండా పట్టాల్సిన అంటే అవసరం. అంటే ఈ యొక్క అందుకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పట్లలో వచ్చినటువంటి ఆడపిల్లలందరూ కూడా నాకు పెళ్ళే వద్దు, నాకు పిల్లలు అసలు వద్దు, అంటే ఆడపిల్లని ముందు అనకూడదు కానీ నా ఫిగర్ పాడైపోతుంది, మగవాడు కూడా నా ఫిగర్ పాడైపోతుంది, నెక్స్ట్ కూడా ఇవాళ రేపు మగవాళ్ళందరూ కూడా సెలూన్కి వెళ్తున్నారు, పేసులు కడుగుతాం అనుకోండి. అంత తప్పుగా అనుకోద్దు. అందంగా ఉండడం వేరు, అందంగా మనల్ని తయారు చేసుకోవడం వేరు. అందంగా ఉండడం మంచిది, కానీ అందంగా ఉండడం కోసం మందంగా అన్ని పెట్టుకోవడం కరెక్ట్ కాదు. సో సరే, ఈ విషయం పక్క దారి పడుతుంది. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఈ మగవాళ్ళందరూ కూడా నాకు సంతానం పుడితే నా ఫిగరు నా ఫిట్నెస్ పోతున్నటువంటి భావనతో ఒక్కడు చాలు, ఒక్కడు ముద్దు అనుకున్నటువంటి దరిద్రంతో ముందుకెళ్తూ మన సనాతన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. పరాయి ధర్మాలని పెంచి పోషిస్తూ అనేకమైనటువంటి వ్యక్తులు ఒక్కొక్కళ్ళు 10 మందిని కంటున్నప్పుడు సనాతన ధర్మంలో ఒక్కడైపోయినప్పుడు 40 ఏళ్ళ తర్వాత తప్పకుండా ఈ సనాతన ధర్మం మళ్ళీ అధోగతి పాలి మళ్ళీ ఏ పుణ్యాత్ముడు పుడితేనో మళ్ళీ పునరావృతి అయ్యి మళ్ళీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకోవడానికి కారణం మనమే అవుతున్నాం. రెండవది, ఇక్కడ ఇలా ఒక్కొక్కరిని కన్న తర్వాత 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ మీకు. ఒకటి వచ్చేసి, ఏ వ్యక్తి అయితే ఒక పిల్లని కన్నాడో వీడు ఒంటరిడు అయిపోతాడు. ఒక జంట కూడా కొడుకు కూతురు ఉంటే ఒంటరిది అయిపోతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడే సాధక బాధకాలని, ప్రేమని, ఆప్యాయతని, బంధాన్ని పంచుకునే అవకాశం ఉంటుందిగా. ఆ పంచుకునే అవకాశం మీరు ఎక్కడిచ్చారు? ఒకటితోనే కట్టి మీరు ఆపరేట్ చేయించుకుని అయిపోయింది, నాకు వద్దు ఇంకోటి. వీడు ఒంటరిడు అయిపోయాడు. వీడి బాధని ఆనందాన్ని ఇక్కడ పంచుకో. ఒక రాఖీ పని వచ్చింది, ఒక చేతికి ఏమైనా కంకణం కట్టే హక్కు ఉందా? చెల్లి ఉందా? నువ్వు 100 కోట్లు సంపాదించావు, దేవుడి దయ వల్ల మంచిదే. వాడు 100 కోట్లు ఏం చేస్తాడు? 100 కోట్లు సంపాదించుకొని రోజు 1,00,000 తిన్నా వాడికి ఖర్చు సరిపోదు. 100 కోట్లు కదా, రోజు 1,00,000 తింటే ఎంత అవుతుంది? దాపుగా మీకు 1,00,000 రోజులు అవుతుంది. 1,00,000 రోజులు మనిషి బతకడు కదా. ఇలా మనం చూసుకున్నప్పుడు ఈ వ్యక్తి యొక్క 100 సంవత్సరాల ప్రయాణంలో ఎంత అవసరార్థం ధర్మం అనేది చూసి అది మన సంపాదనని 10 మందికి పంచిపెట్టేవాళ్ళు పూర్వకాలం. అందుకే ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత గొప్ప వాళ్ళని చెప్పబడింది అక్కడ. ఇది పరోక్షంగా వాళ్ళింటి చచ్చిపోతే వాళ్ళింటి వాళ్ళే పాడే మోసేవాడు, వాళ్ళింటి వాళ్ళే కర్మకాండగా సర్దుకునేవాడు, బయటి వాళ్ళ అవసరం రాకపోయేది. ఆలోచించండి. ఇటువంటి తత్వాన్ని వదిలిపెట్టేసి ఒక్కడిని పుట్టితే నీ కుట్టివాడు ఈ ఒక్కడు అందరితో కలిసి ఉన్నాడా తెలియదు, లేదా తెలియదు. ఎవడొచ్చి వీళ్ళమ్మాయి చచ్చిపోయినప్పుడు వాడు పలాంటి టైంలో ఉపనయనం అయితే నా పిల్లలేరా, పలాంటి పెళ్ళప్పుడు పిల్లలేదురా, వాళ్ళమ్మ ఒకసారి నా పిల్లలేదని చెప్పి శత్రుత్వాన్ని పెంచుకొని వీడు ఒంటరి చేసే శవం అక్కడే ఉండిపోతుంది. వీడు బయట వాళ్ళని ఫోన్ చేసి ఏదో స్విగ్గీలో బుక్ చేసుకున్నట్టు 4 బుక్ చేసుకొని, 4 బుక్ చేసి సినిమాలో చూపిస్తారు కదా, 4 బుక్ చేసుకొని వీడు పాడు మోపించుకోవాలి. అందుకని మన ఇంట్లో 4-5 సంతానం మనకే ఉండాలి. ఒక్కొక్కరికి కనీసం 3-4 పిల్లల్ని కనగలిగితేనే మళ్ళీ ఇప్పుడు అంటారు, మీరు అంటారు క్వశ్చన్ అంటే స్కూల్లోకి ఖర్చు అవుతుంది అంటే ఎవడేమని మిమ్మల్ని అంటే ప్రతి ఒక్కళ్ళు వెంకటేష్, నాగార్జున పిల్లలు చదువుకున్న స్కూల్ ఏమని చెప్పారు ఎవడన్నా? అంటే మామూలు స్కూల్ మన దేశంలో లేవా? మన రాష్ట్రంలో భాగ్యనగరంలో లేవా? మరి మామూలు స్కూల్ ఉన్నటువంటి వాటిల్లో కూడా సంవత్సరానికి 50 అని చెప్పలేదా? దేవుడి దేవాల మనకి తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో ఫీజుని ఫిక్స్డ్ చేశాడు ఆయన. అలా ప్రతి రాష్ట్రంలో చేస్తే మంచిదేగా. అంటే మంచి స్కూళ్ళల్లో కూడా మంచి విద్య చెప్పేటువంటి అవకాశం చాలా ఉంది. కానీ దాని వెళ్ళదు మన స్టేటస్. మన లోపల చినిగిపోయినట్టు బనీళ్ళు వేసుకుంటాం కానీ పైకి మాత్రం ఒక మంచి చొక్కా వేసుకుంటాడు, పైన కోట్ వేసుకుంటాడు. అలా నీ పిల్లల్ని ఎందుకు 4 లక్షలు నర్సరీకి పెట్టే స్కూల్ ఎందుకు నీకు? 4 లక్షలు 5th క్లాస్ వరకు చదువుకునేటువంటి స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు. తెలివైనవి, మంచివి, జ్ఞానం ఉన్నవి, విజ్ఞానాన్ని పెంచేవి స్కూల్ బోలెడు ఉన్నాయి. అవి వద్దు మనకేమైనా సరే విక్టర్ వెంకటేష్, నాగార్జున, చిరంజీవి కొడుకులు వాళ్ళ కొడుకులు చదివిన స్కూళ్ళలో చదివిపోయారు మనం. మరి వాళ్ళగా నువ్వు కష్టపడే 1000 కోట్లు సంపాదించావా? కానీ ఇది అంచనా వేసుకో. మనం ఈ కంపారిజన్లోనే మన పిల్లల్ని గొప్పగా వాళ్ళుగా చూపిస్తున్న భావనతో పక్కవాడి ముందర గొప్ప చూపి నీ గొప్ప కోసం వాడిని అందులో పడేస్తున్నావు. ఏసీ బస్సు ఎందుకు? ఏసీ స్కూల్లో బాక్స్ ఎందుకు? ఏసీ బస్సులో మంచి బాక్స్లో ఆ బాక్స్లో చల్లటి పదార్థం అది.
అది వాడు ఆ మధ్యాహ్నం తినేసరికి అది వాసన, కంపు వాసన, అది అదే తింటారు. వాడు ఆయా పెడుతుంది, ఆయా పెడుతుందో పెట్టదో తెలియదు, కొడుతుందో తెలియదు. అటువంటి స్కూళ్ళల్లో పెట్టి మన యొక్క వ్యవస్థని ఒక పిల్లవాడితో నాశనం చేసుకుంటాం. కనుక నలుగురు పిల్లల్ని కనగలిగితే నలుగురు 4 దిక్కులో ఒక మంచి సామాజిక చైతన్యం కలిగే, ఒక మ్యాథ్స్లో, ఒక ఇంగ్లీష్లో, ఒక తెలుగులో, ఒక సంస్కృతంలో గొప్ప గొప్ప పాండిత్యాన్ని పొందుకు నలుగురు పిల్లలు 4 దిక్కులుగా గౌరవంగా బతకగలే అవకాశం, నీకంటూ ఒక నీ కుటుంబానికి ఒక వ్యక్తిత్వాన్ని సంపాదించి పెడతారు. అటువంటి పిల్లల్ని నలుగురు మనమే కలాలి. మన పాడేని మన పిల్లలే ఎత్తితే ఎంత సౌలభ్యం ఉంటుంది. ఇది మా ఇంట్లో మా అమ్మ ఎంత పుణ్యం చేసుకుందో, మా నాన్నగారు ఎంత పుణ్యం చేసుకున్నారు. మీ అన్నదమ్ములమే మా అమ్మ నాన్నలకి తలగొరి ముందర నడిచే 4 తమ్ముళ్ళు మోసుకుంటూ వచ్చారు. మా తమ్ముళ్ళు అనేక చాలా సంతోషం చెప్తాను కదా, నా తల్లిదండ్రులు నేనే మోయగలిగి, నా కుటుంబం నా డిఎన్ఏ మోయగలిగింది, నా తండ్రి డిఎన్ఏ మోయగలిగింది, ఇంకోళ్ళు కాదన్నటువంటి గౌరవం నాకు లేదు. అలా మోసేందువల్లనే పితృదేవతలు తృప్తి పడతారు. కాబట్టి మన వాళ్ళే ముఖ్యంగా ఉండాలి. అందుకే నీకంటూ కొంతమంది నీ కడుపులో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఉంటే నేను గౌరవంగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ మనకి బావమృదులో, పెద్దనాన్నలో, బాబాయిలో, మామాయిలో. ఆ తర్వాత ఎవరు నీకు గతి లేదు, గత్యంతరం లేదు, బయట వాళ్ళని పిలుచుకునే ప్రయత్నం చేయాలి, దానికి ఇబ్బంది లేదు. అలా పాడమేయడం వల్ల అవతలకి బాగా ఉంటుంది. కానీ అనాథ ప్రేత సంస్కారం, నాకు ఆ శవం తెలియదు, నేను వెళ్ళి మోయొచ్చు, కర్మకాండ కూడా చేయొచ్చు, అనేక పుణ్యం వస్తుంది. దానికి ఎటువంటి నీకు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ శవాన్ని తీసుకెళ్ళి, అది శవం మాదిగా, బాల, మాల, బ్రాహ్మణ, రెడ్డి అనవసరం లేదు, శవం పార్థివ దేహము. ఆ పార్థివ దేహానికి మనం వెళ్ళి అంత్యక్రియలు చేస్తే అద్భుతమైన పుణ్యం కలుగుతుంది మనకి, బయట వాళ్ళకి ఎవరికైనా సరే కలుగుతుంది. అది అనాథ ప్రేత సంస్కారం ఉంటుంది దాన్ని. కానీ నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు తెచ్చిపోతే అనాథ ప్రేతం కాదుగా, అనాథ ప్రేతం కాదుగా. కాబట్టి నువ్వు నీ తప్పకుండా నీ ఇంటి వాళ్ళు చేస్తే వారికి పుణ్యం పొలుతుంది, వారి సరైనటువంటి సద్గతులు పొందుకునే అవకాశం చెప్పబడింది. కాబట్టి బయటి వాళ్ళు చేయొచ్చా అన్న ప్రశ్నకి చేయవచ్చు, నీకు గత్యంతరం లేకపోతే అన్న విషయాన్ని గమనించుకోవాలి తప్ప అందరూ తలా చేయడానికి. వేరే మతాల్లో అందరూ ఊళ్ళో పోతుంటే వాడు టక్కటక్క పెట్టుకుంటాడు, వచ్చేసి భుజుడికి అందరూ మోసుకుంటూ వెళ్ళిపోతారు, వాడు మార్చుకుంటూ ఉంటాడు. అలా మన దగ్గర మార్చడాలు లేవు. మన దగ్గర ఇక్కడ మొదలు పెడితే అక్కడికి వెళ్ళే శ్మశాంతి వెళ్ళేంత వరకు ఆ నలుగురే మోస్తారు వాళ్ళు. దాన్ని మార్చేది అక్కడ దింపుడుగళ్ళు ఉంటాయి. ఏది శ్మశానంలో దింపుడుగళ్ళు ఉంటాయి, మధ్యలో దారిలో 3 సార్లు శవాన్ని దింపుతారు. ఎందుకంటే మళ్ళీ ఏమైనా భగవంతు అనుగ్రహంతో వాళ్ళు బతికి ప్రాణం పోసుకునే భావంతో 3 సార్లు దింపుడుగళ్ళు అంటారు దాన్ని. అక్కడ మాత్రం వీళ్ళు మారుతారు, ఈ నలుగురు కూడా మారే అవకాశం తప్ప అక్కడ మీకు శ్మశానం దగ్గరికి వెళ్ళేంత వరకు ఈ నలుగురే మోయాలి తప్ప దాన్ని మన శవాన్ని 10 మంది మోసుకుంటూ పోవడానికి అది అట్లాంటి ధర్మంలో అది లేదు. ఆ నలుగురే మోయాలి. అది విషయాన్ని గమనించుకోవాలి. అలా మోసినందువల్ల ఆ పితృదేవతలు సద్గతి పొందే అవకాశం, మోక్షం పొందుకునే అవకాశం చాలా స్పష్టంగా మన శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో, మీకు గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. శవాన్ని ఎలా తీసుకువెళ్ళాలి, ఎలా మోసుకువెళ్ళాలి, ఎవరు ముట్టుకోవాలి, ఎవరు పట్టుకోవాలి, అన్నీ కూడా చెప్పబడింది. ఆ ప్రాసెస్ అంతా కూడా బుక్లో గరుడ పురాణం స్పష్టంగా ఉంది. దాంట్లో పాటించే ప్రయత్నం చేయ మనం. అసలు దహనం, వస్త్రం లేకుండా నగ్నంగా శవాన్ని కాల్చాలి. శవాన్ని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వస్త్రానికి కడతారు. ఇక్కడ కట్టే చాలామంది అంటే శవానికి అలంకారం చేస్తామని. శవం అక్కడ కాదు, అక్కడ శివస్వరూపం, నారాయణ స్వరూపం శవం అనేది. అక్కడ అలంకారం చేస్తే ఎందుకు ఆ శవానికి అలంకారం చేస్తారంటే, ఓ గొప్పవాడిగా నీ దేహాన్ని ఇక్కడ వదిలేసి నువ్వు ఆత్మగా భగవంతుల్లో కలవడానికి వెళ్తామని చెప్పేసి ఆయన పూజించాలి మనం. ఆ తత్వం అది. అక్కడ శవానికి అలంకారం చేస్తున్నారు అని వెట్టకారంగా జోకులు చేసే వాళ్ళు ఉంటారు. శవానికి అలంకారం అంటే పార్థివ దేహాన్ని వదిలేసి నీ యొక్క ఈ ప్రమాణం ఉంటుంది, మన ఆత్మ ఇంతే ఉంటుంది. అంగుష్ట ప్రమాణంగా ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఆ ప్రయాణంలో భగవంతుని చేరుకోవడానికి వెళ్ళి తన ఆత్మకోవడానికి బంధాలు ఏమి ఉండవు. ఈ 12 రోజుల వరకు బంధాలు ఉంటాయి. వెనక్కి వస్తుంది, ఇంటికి వస్తుంది, మనం శ్మశానానికి వస్తుంది, మన పిండం పెట్టి దగ్గరికి వస్తుంది, మన చుట్టాల దగ్గరికి వస్తుంది, తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ 12 రోజులు పోయినప్పుడు మన తండ్రి ఆత్మకి తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మధ్యాహ్న సమయంలో స్వస్తి అని మనం చాట కొట్టినప్పుడు ఆత్మగా ప్రయాణం సాగిస్తుంటుంది. నరకం వైపు వెళ్తుంది, ప్రతి ఆత్మ నరకం వైపు వెళ్తుంది. నరక ద్వారాలు వెళ్ళిన తర్వాత నువ్వు ఇచ్చే దాన ధర్మాదులు ఇవన్నీ చూసి ఆ నరకంలో ఉన్నటువంటి వ్యక్తులు, వరే నీకు ఇంత పుణ్యం వచ్చిందిరా, నీకు 2 months ఇక్కడ నీకు పనిష్మెంట్, తర్వాత నువ్వు పాస్ అయిపోతావు అని చెప్పేసి ఆయన ఎంటర్ చేస్తారు. నీవు పిల్లలు ఇచ్చినటువంటి పుణ్యబలాన్ని సంపాదించుకొని ఆ 2 నెలలు వాళ్ళు కష్టాలు పడి ఆ తర్వాత వాళ్ళని స్వర్గలోకానికి వెళ్తారు. దట్ ఈస్ అ వే ఆఫ్ ద రూట్. ఇదేదో ఉట్టిగా పుకిటి పురాణం చెప్పినవి కావు ఇవన్నీ కూడా. అందుకనే నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి నువ్వు ప్రత్యక్షమైనటువంటి దాన ధర్మాలు చేయాలి. ఏమో పిండం పెట్టాము, అన్నం పెట్టాము, అయిపోయిందా అంటే తప్పకుండా దాంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక యంత్రం, కారు నడుస్తుందమ్మా, ఇంజన్ స్టార్ట్ చేసావు, ఇంజన్ ఆఫ్ చేస్తే అయిపోతుంది, పెట్రోల్ లేకపోతే అయిపోతుంది, క్రూడ్ ఆయిల్ లేకపోతే అయిపోతుంది, ఇంకోటి లేకపోతే అయిపోతుంది. మరి గుండె ఎందుకు ఆగిపోవట్లేదు? ఎవడు ఆపరేట్ చేస్తున్నాడు? ఏడైనా సైంటిస్టులు ఆపరేట్ చేస్తున్నాడా? భగవంతుడే కదా. అటువంటి భగవంతుడు అనేవాడు ఎక్కడ ఉండి ఎలా ఆపరేట్ చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఆ తల్లిదండ్రులకు కూడా మనం తప్పకుండా ఇటువంటి పితృరుణం తీర్చుకోవడానికి తర్పణాదులు
ఇవన్నీ ఇవ్వడం వల్ల తప్పకుండా వాళ్ళ అనుకూలమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుకుంటారు. వాళ్ళ ముక్తి కోసమే, వాళ్ళ పునర్జన్మ రాహిత్యం కోసం మనం వాళ్ళకి పిండ ప్రదాన తర్పణాలు ఇవ్వాలి. అది శ్రద్ధగా చేసేది శ్రాద్ధం. అందుకే దాని పేరు శ్రాద్ధం అంటారు. దాన్ని శ్రద్ధగా చేసేది శ్రాద్ధం. ఏదో ఫోన్ మాడుతూ హలో రైట్ పంతులు గారు చెప్పండి, ఒక సినిమాలో చూపిస్తాడు ఈ మధ్యకాలంలో. ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఎవరినో నరేష్ అనుకుంటా సినిమాలో పెడుతుంటే, శర్మ గారు మీ పని మీరు చేయండి, మాకు చాలా పనులు ఉంటాయి, ఏదైనా సరే దాన్ని నీళ్ళు వదిలిపెడతా అంటే, మీరు ఎంత శ్రద్ధగా చేస్తారో చూస్తాడు స్వామి, ఇన్ని బంధాలన్నీ కూడా పెట్టుకున్నారు కదా, ఏ ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం చూడలేరు, ఎవరు ఫోన్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి శ్రద్ధాకర్మలు ఆయన చేయకపోవడం వల్ల మీ అందరికీ పాపం తగులుతుంది, అతని యొక్క ప్రాణభీతి మిమ్మల్ని చుట్టుకుంటుంది, ఆ ప్రాబ్లం మీకు క్రియేట్ అవుతుందని చెప్తాడు. అప్పుడు ఆ ఫోన్ అని పక్కన పెట్టి శ్రద్ధగా అందరు దండం పెట్టి తర్పణాలు పెడతారు. సో అటువంటివి మనం ఏం చెప్పినా, నీతులు చెప్పినా వినేటువంటి ప్రపంచం లేదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, శవదహన సంస్కారానికి పాడెమోసే విషయం నుంచి ఎంతో దూరం వెళ్ళాం మనం. ఇటువంటి విషయాలు చెప్పగలిగే ప్రయత్నం చేయాలి. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు అన్నారు కదా 4 పిల్లలు ఉంటే ఇలా ఉంటుంది అది ఇది అని చెప్పి, ఒకవేళ కూతుర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంతమంది బయట చూస్తూ ఉంటాం, మా పేరెంట్స్కి కొడుకులు లేరు, మేమే ఉన్నాము. కొన్ని సందర్భాల్లో అయితే మరీ దారుణమైన పరిస్థితుల్లో మోయడానికి చుట్టాలలో కూడా ఎక్కువ ఉండరు, కనెక్షన్స్ పోయో అలా బాండింగ్ లేకనో మేము మోయలేమా అని చెప్పేసి ఏడ్చే వాళ్ళు, ఎవరో మేము ఉన్నాక కూడా బయట ఎవరినో పిలిచి మోపియాలని బాధపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోగలం, కానీ మన పురాణాల్లో అలా మోయొచ్చని ఉందా, మోయకూడదని ఉందా? మంచి ప్రశ్న. అంటే చాలామందికి ఇది చిక్కుముడి ప్రశ్న ఎక్కువ ఉంటుంది. అంటే స్త్రీ కర్మకాండకు అర్హురాలా అన్నటువంటి ప్రశ్న మీద. అంటే కర్మకాండ చేయవచ్చు ఆడపిల్ల అనేది. తప్పకుండా ఆడపిల్లకి పాడెమోసే అధికారం ఉంది. ఆడపిల్లకి స్పష్టంగా ఇది మీకు బ్రహ్మాండంగా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు, గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పింది, ఆడపిల్లలు పాడమేయవచ్చు, ఆడపిల్లలు కర్మకాండ చేయవచ్చును. 12 రోజులు మొదటి రోజు నుంచి మొదలుపెట్టి, దాన సంస్కారం నుంచి మొదలుపెట్టి అంతిమ సంస్కారం వరకు, అంటే నువ్వు 12 రోజు కర్మకాండ వరకు కూడా ఆడపిల్ల చేయవచ్చు అని స్పష్టంగా చెప్పింది. పిండ ప్రదానాలు కూడా ఆడపిల్ల చేయవచ్చును. మరి ఎందుకు చెయ్యనివ్వరు? ఇది ప్రశ్న. దే హ్యావ్ సమ్ సైకలాజికల్ అండ్ మీకు ఫిజికల్గా చెప్పేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. సైకలాజికల్గా అంటే ఇప్పుడంటే మనకి దహనం చేసి చూడడం, మనం ఎవరు ఉండము, ఎవరు ఫోన్లు వాళ్ళకి అయిపోయి ఏదో మండుతున్నప్పుడు కాలం తప్ప, ఆ చనిపోయినటువంటి కొడుకు కూతురు వాళ్ళు కేవలం ఏదో అనుబంధం ఉంటే అటువైపు చూస్తూ బాధపడుతూ కన్నీళ్ళు పెడుతున్నారు తప్ప, మిగతా వాళ్ళందరూ కూడా, నేను క్లారిటీ చెప్తున్నాను, శ్మశానానికి కూర్చొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ శవ సంస్కారం అయిపోయిన తర్వాత వాళ్ళు పెట్టే ముచ్చట్లు, వాళ్ళు చేసుకునేటువంటి జోకులు, ఇవన్నీ కూడా మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అక్కడ, అంటే పిచ్చపాటి రామాయణం మొదలైపోయింది వాళ్ళు. రేపు పిచ్చపాటి మాట్లాడుకోవడాలు, వాడు ఎక్కడ నడరా ఇక్కడ నడరా అని చెప్పి మాట్లాడుకోవడం తప్ప, ఆ చనిపోయిన వ్యక్తి గురించి, ఆ మోక్షం గురించి దండం పెట్టుకునే ఎవ్వడూ లేడు. ఇది క్లారిటీ. మేబీ 10%, 20% మేబీ ఉండవచ్చు, అంతమించి ఉండే అవకాశం. అయితే ఇక్కడ ఎందుకు ఆడపిల్ల తలకూర పెట్టిన తర్వాత ఎందుకు అక్కడ దూరంగా తీసుకెళ్తారంటే, అక్కడ మనకి శవము లేస్తుంది, శవము బయటికి పైకి, ఎందుకంటే అంత బిగుసుకుపోయి దాంట్లో కొవ్వు ఉంటుంది కదా, అంత కాలిపోయి శవం అనేది ఎక్కడ వెయిట్ తక్కువ ఉంటే శిరస్సు పైకి లేస్తుంది. శిరస్సు పైకి లేచి కపాల మోక్షం, ఈ తల అనేది భాగం పట్మన్ పగిలిపోతుంది. ఆ శబ్దం చాలా దూరం వస్తుంది, దాన్ని కపాల మోక్షం అంటారు. ఆ కపాలం పగిలినప్పుడే దాని మెదడవన్నీ కూడా చిట్లిపోతుంటాయి. ఆ సమయంలో ఒకవేళ పొరపాటుని అమ్మాయి చూస్తే సైకలాజికల్గా భయపడుతుంది అన్న భావనతో, ఒకటి ఆడపిల్లకి ఏదైనా కొత్తగా విచిత్రం కలిసరికి భయపడుతుంది. ఫస్ట్ ఆడపిల్లకి భయం ఎక్కువ, ఒక రకంగా ఆందోళన ఎక్కువ. అందరూ ఝాన్సీబాయిలు, రాణి లక్ష్మీబాయిలు కాదు కదా, కానీ ఆ భయం ఉన్నందువల్ల ఈ కపాల మోక్ష సమయంలో ఒకవేళ పొరపాటున అమ్మాయి చూస్తే మైండ్లో పడిందంటే టెన్షన్ పడిపోతుంది, మిగతా కార్యక్రమానికి జ్వరం వచ్చేసి అది ఇబ్బంది అవుతున్న విషయం, అదొక కారణం చేత. రెండవది, ఈ ఫిజికల్గా చూసినప్పుడు ప్రతిరోజు కర్మకాండకి 13 స్నానాలు ఉంటాయి, దాదాపుగా 13 టైమ్స్ స్నానం చేయాలి. తలంటు పోసుకోవాలి, మృతికా స్నానం అని, వాసో స్నానం అని, అంటే ఈ యొక్క శిల మీద ఈ తడి బట్టితో నీళ్లు పిండాలి, తిల నీళ్ళు వేయాలి, ప్రతిసారి పోవాలి, మట్టి పెట్టుకోవాలి, ఒంటికి మట్టి పెట్టుకోవాలి, గబక్కన పోసుకోవాలి, పిండుకోవద్దు, మరి పరిగెట్టు రావాలి, ఆ నీళ్ళతో నీళ్ళు పోయాలి, తిల నీళ్ళు పోయాలి, వాసోదకం నీళ్ళు పోయాలి, ఇంకో నీళ్ళు పోయాలి, అనేక నీళ్లు పోస్తుండాలి శిల మీద. ఆ శిలకి తాప ఉపశమనం కలిగించాలి. దహనమైంది కదా, ఆ శిల మీద తాప ఉపశమనం కలిగించేటువంటి మంత్రాలు, పూజలు చాలా ఉంటాయి. ప్రతిరోజు కర్మకాండ ఉంటుంది, అవి రోజు పోస్తుండాలి. రోజు 13 స్నానాలు చేయాలి. ఇన్ని స్నానాలు చేస్తే ఆడపిల్లకి సంథింగ్ మేబీ ద బాడీలో వచ్చేటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఏదైనా ఋతువు వచ్చేస్తే అది అమ్మాయి చాలా ఇబ్బంది అవుతుంది. పోనీ అక్కడ రంగురంగులు పట్టుచీరలు కట్టుకోవడం లేదు, లంగాలు వేసుకోవడం లేదు, జస్ట్ ఒకటే చీరని పైనుంచి కింద వరకు కట్టుకోవాలి, జాకెట్ మాత్రం వేసుకోవాలి. ఒకవేళ అమ్మాయికి ఋతువు వస్తే ఆ పరిస్థితులు స్నానం ఎలా చేస్తుంది? కాబట్టి ఇటువంటి అవస్థ వచ్చేస్తే కర్మకాండ ఒకటి చేస్తారు, మళ్ళీ ఆపుకోవడానికి లేదు. కర్మ అనేది టకటక 12 అయిపోవాలి. కాబట్టి మెట్టి పరిస్థితులు మనం ఇటువంటివి చేయకూడదు. ఆడపిల్ల దీని నిమిత్తంగా ఇబ్బంది అవుద్ది. కాబట్టి వారితో
బిహాఫ్ ఆఫ్ వారి ఆధ్వర్యంలో ఇంకొక వ్యక్తిని పెట్టి బిహాఫ్ ఆఫ్ అనే వ్యక్తిని పెట్టి అంటే ఇన్ఛార్జ్గా పెట్టేసి ద కంటిన్యూడ్ ద కర్మ. అంటే ఇలా సైకలాజికల్ అండ్ ఫిజికల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆడపిల్లని చేయనివారు తప్ప ఇంకోటి ఏం లేదు. అక్కడ ఇబ్బంది. శవం మోసుకుపోతున్నప్పుడు ఆడపిల్లకి అని ఇబ్బంది వస్తే, ఆ టైంలో ఋతువు వస్తే పరిస్థితి ఏంటి? శవానికి అంటు సంస్కారం కలిగితే దాన్ని శుద్ధి చేయాలి, మళ్ళీ ఏం శుద్ధి చేయాలి? సరే అది మంచిదే కదా. ఆడపిల్ల కంటే బ్రహ్మ నుంచి చేసినటువంటి ఒక శాపాన్ని మోస్తుంది అమ్మాయి. ఆ సమయంలో ఋతువు వచ్చే సమయంలో బ్రహ్మగారి శాపాన్ని తను మోస్తుంది. సముద్రము, ఇది తర్వాత అగ్నిదేవుడు, మన తర్వాత మనకి ఆవు, ఇవన్నీ కూడా పాపాన్ని మోసేటివి. కానీ ఈ పాపాన్ని మోస్తున్నారు కాబట్టి ఆ సమయంలో ఈ పాపాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు కదా. కాబట్టి అందుకే ఆ 4 రోజులు అమ్మాయి మౌనంగా తన గదిలో తను ఉండాలి. ఎందుకు? బ్రహ్మ గురించి తను త్యాగం చేస్తుంది కాబట్టి. అది శాస్త్రం చెప్తుంది. సైకలాజికల్గా ఫిజికల్గా చూసుకుంటే షీ హ్యావ్ సమ్ స్టమక్ ఏక్ ఉంటుంది, ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, సో గిల్టీగా ఉంటుంది, సమ్ లాట్ ఆఫ్ థింగ్స్ ద పీరియడ్స్ ఇబ్బంది ఉంటుంది కాబట్టి అమ్మాయిని ఒక దగ్గర జాగ్రత్త కూర్చోమని చెప్పారు. దానికే మిమ్మల్ని కష్టపడమని చెప్పలేదే. దానికి మిమ్మల్ని ఆడవాళ్ళని మీరు హింసిస్తున్నారు, లోపల బంధిస్తున్నారు. దట్ టైమ్ ఈజ్ వెరీ అక్యురేట్. అక్కడే కూర్చోవాలి, ఒక దగ్గరే ఉండాలి అమ్మాయి. ఇక్కడ అనేకమైన బ్యాక్టీరియా ప్రాబ్లం వస్తుంది, అనేక దాటుల వల్ల అంటువ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. మరి కరోనా చూడండి, డే వై యూ ఆర్ మెయింటైన్ డిస్టెన్స్, 3 feet డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేశారు? వాట్ ద రీజన్? కరోనా అయితే మీరు డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేయాలి? అన్ని కట్టుకున్నాం కదా, అయినా సరే డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఫ్లైట్లో ఒక సీట్ మధ్యలో ఒక సీట్ పెట్టారు, ట్రైన్లో 10 అడుగుల దూరం పెట్టారు. ఎందుకో? దాని సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అనేక బ్యాక్టీరియాల సమూహం ఉంటుంది కాబట్టి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. మన వల్ల ఆ వ్యక్తికి ఇబ్బంది అవుతుంది కాబట్టి షుడ్ బి కేర్ఫుల్, దూరంగా ఉండాలని చెప్పారు. అదప్ప ఆడపిల్లని పక్కన బంధించారు, లోల పెట్టారు అంటే ఆ టైంలో అలా ఉండడం వల్ల తన మానసిక స్థైర్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తుంది. షీ విల్ గెట్ ఏ రిలాక్సేషన్. తనకు తాను రిబిల్ట్ అవ్వాలి, రిబూట్ అవ్వాలి. దట్స్ కాల్ ద పీరియడ్ టైమ్ ఆఫ్ ది 5 days. తప్ప వీళ్ళు చెప్పేటువంటి చాదస్తారు తీసుకుపోయి మేము ఆ నాప్కిన్ తీసుకెళ్ళి అయ్యప్ప మీద వేస్తాం, వాళ్ళ మీద వేస్తాం అటువంటి నికృష్టపు దౌర్భాగ్యటువంటి దేశంలో ఉన్నాం మనం. ఇటువంటి విషయాలన్నీ కూడా మనము తెలిసి చెప్పుకోగలిగితే ఆడపిల్లని గౌరవించే సంస్కారం ఉన్నది ధర్మం ఏంటంటే ఒకే ఒక ధర్మం, సనాతన ధర్మం మాత్రమే. ఇంకొక ధర్మంలో వాడు ఆడపిల్లని వాడు చెల్లిగైనా వాడితో ఎంజాయ్ చేస్తాడు, వదినతో ఎంజాయ్ చేస్తాడు, భార్యతో ఎంజాయ్ చేస్తాడు, అమ్మతో కూడా ఎంజాయ్ చేస్తాడు. దట్ ఈజ్ ఎన్ని ధర్మాలు వాళ్ళ పుస్తకాల్లో ఉంది. అది కానీ నా ధర్మశాస్త్రంలో స్త్రీని ఖచ్చితంగా నువ్వు దేవతగా పూజించమని చెప్పింది తప్ప ఇంకొక రకంగా వాడుకోమని చెప్పలేదు. దట్ ఈజ్ మై గ్రేటెస్ట్ సనాతన ధర్మం ఆఫ్ ది ఐ ప్రౌడ్ మై సనాతన ధర్మం. గురుగారు, నేను ఇంతవరకు ఈ క్వశ్చన్ చాలా మందిని అడిగాను. ఆడవాళ్ళు ఇలా చేయొచ్చు అని, కొంతమంది చేయొచ్చు అని చెప్పారు చక్కగా, కొంతమంది చేయకూడదు అని కూడా చెప్పారు. కానీ ఈరోజు చెయ్యొచ్చు, అట్ ద సేమ్ టైం ఎందుకు చేయకూడదు అని అన్నారు అని చెప్పేసి వాళ్ళకి సైకలాజికల్ ఏ విధంగా ఇబ్బందులు కలుగుతాయో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక క్లారిటీ వచ్చే విధంగా, ఓకే మనం చేయొచ్చనే ఉంది, కాకపోతే పలానా రీజన్స్ వల్ల మన మంచి కోసమే చేయకూడదు అంటున్నారు తప్పించి ఎక్కడ కూడా మీరు చేయొద్దు అన్నట్లయితే కాదని చెప్పి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. గరుడ పురాణంలో ఉంది, గరుడ పురాణంలో A to Z ఉంది. ఇవి చెప్పడానికి భయపడే వాళ్ళు కొంతమంది, చెప్పిన అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఎంత మీరు శ్రద్ధగా వింటున్నారు కాబట్టి ఓ ఇది చేయొచ్చు అనిపిస్తుంది. కొంతమందికి దే ఫీల్స్ ద గెస్ట్ ఫీల్ షేమ్. నేను చెప్తే ఏమనుకుంటారేమో, ఆడపిల్ల గురించి పీరియడ్ చెప్తే ఏమనుకుంటారే, అరే నా పిల్లకి ఋతువు, నా పిల్లకి లేదా, నా భార్యకి లేదా, నా తల్లికి లేకుండానా? అందరికీ ఋతువు ఉంది. ఆ ఋతువు అంటే వీళ్ళు ఇంగ్లీష్లో పీరియడ్స్, ఋతువు మీ తెలుగులో ఋతువు అంటే దూరం ఉండాలని అర్థం. దట్స్ కాల్. దానికి గొప్పగా ఏంది సీక్రెట్ అని చెప్పుకోవాలి దాని గురించి. నా కూతురికి నేను తెచ్చేవాడిని నాప్కిన్స్, భయం ఏమి దాంట్లో? నా కూతురు నా తల్లి కాదా? దాన్ని సిగ్గెత్తు పడతా నేను. ఒకప్పుడు అలా ఉండే, అంటే అసౌకర్యమైన పద్ధతి, అది అసౌకర్యంగా ఉండేది కాబట్టి అలా ఉండేది తప్ప ఈ గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఆడపిల్లని ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో భగవద్గీతలో ఇక్కడ కూడా అలా ఉంటే ఈరోజు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అంతా ఉండేవాళ్ళు కాదు. లేకుంటే కేవలం నారాయణుడు, శివుడు, బ్రహ్మగారు ముగ్గురే ఉండేవాడు. వారికి మించింది అమ్మవారి పైన ఆది పరాశక్తి చెప్పి మనం, నా తల్లిని, నా కూతురు, నా చెల్లిని నేను ఆది పరాశక్తితో పోల్చుకుంటానే. దట్ ఈజ్ అంతకన్నా గ్రేట్నెస్ నా ఇంకొక ధర్మంలో లేదని గట్టిగా చెప్తాను నేను. నా భయమే పడవసం లేదు. నా ధర్మం గొప్పది చెప్పడానికి ఇంకోటి పర్మిషన్ నాకు అక్కర్లేదు. నీ ధర్మం నేను తప్పు పట్టట్లేదు. కాబట్టి శవ సంస్కారం అనేది ఆడపిల్ల చేయవచ్చు. శవ సంస్కారంలో చాలా పద్ధతి నాన్న. అసలు అది చేయడం వల్ల ఒక వాజపేయ యాగం చేసేంత పుణ్యం కలుగుతుంది. తల్లిదండ్రులు చేసేటువంటి కర్మకాండ నేను నీ యొక్క బాధ్యత. కానీ నీ చుట్టూ ఉండి సహాయం చేసేవాళ్ళు ఒక యజ్ఞం చేస్తున్నట్టు వాళ్ళందరికీ కూడా పుణ్యం కలుగుతుంది. అటువంటిది కాబట్టి అటువంటి యజ్ఞంలో పాలు పంచుకోవడం మంచిదే. అనాథ ప్రేత సంస్కారం మంచి యోగాన్ని కలిగిస్తుంది, శుభం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.